రాకేష్ సిపిఆర్ఓ రైల్వే ఉన్నతాధికారి చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది, ఈ ప్రమాద సమయంలో ఎంతమంది గాయాలయ్యాయి, ఇవన్నీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైల్వే ఇంజన్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని తీవ్రత 3 బోగీల మీద పడింది. ఆ 3 బోగీలు అయితే పట్టాలు తప్పాయంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొద్దిమందికి గాయాలయ్యాయి, వారిని సమీప ఆసుపత్రికి తరలించాం, వారి ఆరోగ్యం కూడా బాగానే ఉంది, అంతా కుదిరిపడ్డాక వారిని డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా రైల్వే అధికారి రాకేష్ చెప్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక తాజా అప్డేట్స్ అక్కడ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఆ బోగీలను సరిచేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం అయితే ఇంకా నాంపల్లి రైల్వే స్టేషన్లో రెస్క్యూ ఆపరేషన్ అంటే ఒక 3 బోగీలను కూడా ట్రాక్ మీదకి ఎక్కించే ప్రక్రియ మాత్రం ఇంకా స్టార్ట్ అవుతుంది. వారందరూ కూడా అంటే ఇప్పటికే మనం చూడొచ్చు S1, S2, S3 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ ఉన్నతాధికారులు చేపట్టారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకున్నారు. మరోవైపు సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించి దానిపై కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించిన రాకేష్ కూడా ఇక్కడికి మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా రాకేష్ గారు, సార్ ఎట్లా జరిగింది ప్రమాదం? ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ అనేది డెఫినెట్లీ ఇంకా ఎంక్వైరీలోనే బయటకు వస్తుందండి. బట్ ఈ రోజు అయిన డిరైల్మెంట్ మేజర్ కారణం వచ్చేసి బేసికలీ డెడ్ ఎండ్ దగ్గర అయితే బండి ఆగేది ఉంటుందో దానికంటే ముందే ఆగకుండా ఢీకోవడం వల్లనే ఈ డిరైల్మెంట్ అయింది. హౌవెవర్ ఈ స్టేషన్ అనేది టెర్మినల్ స్టేషన్ కాబట్టి ట్రైన్ స్పీడ్ ఆల్రెడీ చాలా స్లోగా ఉంటుంది. బేసికలీ ఢీకోవడం వల్ల 3 కోచెస్ డీరైల్ అయ్యాయి. అదర్వైజ్ ఆ 3 కోచెస్లో కూడా ఎవరైతే ఆల్మోస్ట్ 6 ప్యాసింజర్స్కి మైనర్ ఇంజురీస్ అయ్యాయి, వాళ్ళని కూడా థర్డ్లీ మా హాస్పిటల్లో ఎగ్జామిన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ప్రాపర్లీ వాళ్ళ సేఫ్టీ ఇన్షూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం ఈ ప్రమాదం జరిగినప్పుడు? ఎంతమంది జర్నీ చేస్తున్నారు? ఈ ట్రైన్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ సికింద్రాబాద్ నుంచి వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర 90% ప్యాసింజర్స్ సికింద్రాబాద్ స్టేషన్లో డిబోర్డ్ అయిపోయారు. మిగిలిన ప్యాసింజర్స్ మాత్రమే నాంపల్లి స్టేషన్కి వస్తుండే. వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చెప్పిన 6 ప్యాసింజర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఈ 6 ప్యాసింజర్లు కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ హాస్పిటల్ అండ్ వీఆర్ ఎగ్జామినింగ్ దెమ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ కండిషన్స్ ప్రాపర్లీ. 6 మాత్రమే ఇంజూరీ అయ్యాయి. ఎలాంటి ఇంజూరీస్? కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అండి. వీఆర్ రిక్వెస్టింగ్ ద మీడియా ఛానల్స్ నాట్ టు క్యారీ సచ్ న్యూస్. అలాంటిది ఏమి కాలేదు. ఇందాక చెప్పినట్లు ఇంజూరీస్ అన్ని కూడా మా హాస్పిటల్ బెస్ట్ కేర్ ఇస్తున్నారు టు ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ స్క్రూటీ చేసిన తర్వాతనే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ ఈస్ నెసెసరీ వీఆర్ గివింగ్ ఇట్ టు దెమ్. పైలట్తో మాట్లాడారా? పైలట్ తప్పిదేమన్నా కారణమా? పైలట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రీజన్స్ గురించి ఏం మాట్లాడినా ప్రిమేచ్యూర్ అవుతుందండి. విల్ డెఫినెట్లీ టాక్ థర్డ్ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ తర్వాతనే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్. దీన్ని కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇంకా ఆల్రెడీ మీరు చూసినట్లు మా స్టాఫ్ మొత్తం దాని మీద రిజిస్ట్రేషన్ బాక్స్ మీద ఉన్నారు. వీఆర్ ట్రైయింగ్ టు రిజిస్టర్ ఎట్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. ఇది చూస్తున్న మొత్తం 6 ప్రయాణికులకు ఇంజూర్ కావడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి చాలా వరకు ప్రయాణికులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే దిగిపోయారు. కానీ కొంతమంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగే అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించి అంటే డెడ్ ఎండ్ తీసుకున్నటువంటి సమయంలో యూటర్న్ తీసుకున్న సమయంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా రాకేష్, దక్షిణ మధ్య రైల్వే అధికారి రాకేష్ చెప్తున్నారు. ఇక్కడ సంబంధించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది ఆ ట్రాక్ని మొత్తం కూడా పూర్తిగా పనులు పునరుద్ధరించే ప్రక్రియ మాత్రం మొదలవుతుంది. మనం చూడొచ్చు 3 బోగీలు S1, S2, S3 ఈ 3 బోగీలను కూడా సరిచేసే ప్రక్రియ స్టార్ట్ అయిందని మాత్రం అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అంటే మరొక గంట సమయం లోపే ఈ యొక్క 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ మాత్రం పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తరచూ రైలు ప్రమాదాలు జరగడంతో అటు దక్షిణ మధ్య రైల్వే అంటే రైల్లోనే ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అంటే పరిస్థితి మనం చూడొచ్చు. అది కూడా ఒక రైల్వే స్టేషన్లో, సాక్షాత్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరగడంతో ఇంకా ప్రయాణికులు మాత్రం షాకింగ్లో ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులందరూ కూడా ఒక షాకింగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూడవచ్చు ఇంకా వారందరూ కూడా అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొంతమంది దిగిపోయినప్పటికీ కూడా అది నాంపల్లి రైల్వే స్టేషన్లో లాస్ట్ ఎండ్ స్టాప్ వచ్చేసరికి కొంతమంది ప్రయాణికులు కూడా దిగిపోతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు ఒకసారి మనం చూసినట్లయితే ఒక్కసారిగా డెడ్ ఎండ్ వచ్చేటువంటి సమయంలో 3 బోగీలు అంటే స్లో అయ్యేటువంటి సమయంలో ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. ఆ 3 బోగీలు కూడా ఉన్నటువంటి ప్రయాణికులు కొంత ఇంజూర్ కావడం జరిగింది. వారందరూ కూడా సురక్షితంగా వారి ఇళ్లకు పంపించే ప్రక్రియ మాత్రం చేపట్టాం. వారికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము. ఎవరికి కూడా హార్ట్ అటాక్ రాలేదు. ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొట్టి పడేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం
మరి కాసేపులోనే ఈ రైల్వే సంబంధించిన పనులు మాత్రం పూర్తిగా పునరుద్ధరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ మీద చాలా ట్రైన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి కాసేపులో మరొక గంట సమయంలోపే ఈ పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని మొత్తం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. బలరాం, సునీల్, ఇందాక సిపిఆర్ఓ రాకేష్ మీతో చెప్తూ ఉన్నారు, అంటే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని మీరు అడిగిన ప్రశ్నకు విచారణ సాగుతోంది, విచారణ పూర్తయిన తర్వాతే అసలు విషయాలు ఆయన చెప్తా అంటూ కూడా చెప్తున్నారు. అంటే అసలు ఈ విచారణ అంటే ఏ రకంగా సాగుతుంది, ఈ విచారణ పూర్తయి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాలంటే ఇంకా ఎంత సమయం, అంటే ఒక రోజు పడుతుందా, 2 రోజులు పడుతుందా, దానికి ఎంత టైం లిమిట్ ఉంటుంది, మరోవైపు ఎటువంటి కోణాల్లో ఏ రకంగా ఈ విచారణ అయితే సాగుతుంది? నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదానికి ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే విచారణ కమిటీ ఆదేశించింది. విచారణ కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విచారణ కమిటీలో టెక్నికల్ విభాగానికి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పటికే మనం చూడొచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్కి ఆ ఎక్స్పర్ట్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. లోకో పైలట్ తప్పిదమా అన్న ప్రశ్నకు మనం చూడొచ్చు, సిపిఆర్ఓ ఇందాక రాకేష్ మాట్లాడారు. అతని తప్పిదం సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే తాము ఏమీ స్పందించలేము, దానిపై ఎంక్వైరీ కొనసాగుతుంది. విచారణ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనిపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇస్తామనేటువంటి వాదన అటు సిపిఆర్ఓ రాకేష్ చెప్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు సంబంధించిన రైల్వే శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం కూడా పూర్తిగా ట్రాక్స్ మీదకి ఎక్కించే S1, S2, S3 ఈ 3 బోగీలు కూడా ట్రాక్ మీదకి ఎక్కించే ప్రక్రియ పనులు మాత్రం శరవేగంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికీ ఇలాంటి సంఘటనలకు సంబంధించిన దానిపై కూడా దక్షిణ మధ్య రైల్వే కేవలం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కేవలం హడావుడి చేస్తుంది తప్ప ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించడానికి మాత్రము ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదంటూ కొంత ఆరోపణలు కూడా దక్షిణ మధ్య రైల్వే మీద వినపడుతున్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు చనిపోయినటువంటి తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత గట్కేసర్ రైలు ప్రమాదంలో మనం చూసాం. తర్వాత ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్లో ఏకంగా ఇటీవల కాలంలో బయట జరిగినటువంటి తీరు మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరగడం పట్ల అటు ప్రయాణికులు మాత్రము తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక్కసారిగా మనం ఈ యొక్క యూటర్న్ అంటే గోడకు టచ్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా సిపిఆర్ఓ రాకేష్ చెప్తున్నారు. అయితే ఆ ట్రాక్స్ మీదకి ఎక్కించే ప్రక్రియ స్టార్ట్ కావడానికి అంటే మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరొక గంట సమయం కూడా పట్టే అవకాశం ఉంది అని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తారు. ఇప్పటికే ఈ యొక్క రైలు ప్రమాదానికి సంబంధించిన దానిపై కూడా ఉన్నతాధికారులు ఒక విచారణకు ఆదేశించారు. ఆ కమిటీ కూడా ఇక్కడికి చేరుకుంది. సీనియర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ టీమ్ సంబంధించిన విభాగానికి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఇక్కడ అన్ని దర్యాప్తు కొనసాగిస్తుంది. కాబట్టి మరొక గంట సమయం మాత్రం ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై విచారణకు ఆదేశించారు కాబట్టి విచారణలో ఏం తెలుస్తుంది, ఈ రైలు ప్రమాదాన్ని ఎవరు తప్పిదాం అనే దానిపై కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తంగా చూస్తూ ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. వాటిని సరిచేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా వివరిస్తామంటూ కూడా రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 6 వరకు కూడా గాయాల పాలయ్యారు. వారికి చికిత్స అయితే అందుతోంది. వారు మెరుగైన చికిత్స పొందిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత వాళ్ళని ఇళ్లకు పంపిస్తామంటూ కూడా రైల్వే ఉన్నతాధికారి చెప్తూ